ఈరోజు మనం మానవ చరిత్రలోనే అత్యంత పురాతనమైన కథల్లో ఒకదాని గురించి మాట్లాడుకుందాం. ఇది మనందరికీ ఎక్కడో ఒక చోట తెలిసిన కథే కావచ్చు, కానీ ఇందులో మన జీవితాలకి ఎంతో దగ్గరగా ఉండే పాఠాలున్నాయి. ఇది కేవలం ఒక పాత కథ కాదు, మన ఎంపికల గురించి, మన ఉద్దేశాల గురించి, ఇంకా చీకట్లో కూడా ఆశ ఎలా ఉంటుందనే దాని గురించి మనకు నేర్పే ఒక శక్తివంతమైన కథ. రండి, ఈ కథలోని లోతైన అర్థాలను కలిసి చూద్దాం. ఇక్కడే అసలు పాయింటుంది. మనం ఈ కథను కేవలం గడిచిపోయిన చరిత్రలా చూట్టంలేదు. ఎందుకంటే ఈ కథలో ఉన్న కోపం, అసూయ, బాధ్యత, క్షమ ఇవన్నీ ఈరోజు కూడా మన జీవితాల్లో, మన సంబంధాల్లో కనిపిస్తూనే ఉంటాయి. మరి ఈ పురాతన కుటుంబం నుండి ఈరోజు మనం నేర్చుకోవలసిన పాఠాలేమున్నాయో చూద్దాం. సరే, కథలోకి వెళ్ళిపోదాం. మన కథ ఆదాము హవ్వల మొదటి ఇద్దరు కొడుకులతో మొదలవుతుంది. కయీను మరియు హేబేలు. ప్రపంచంలో కడుగుపెట్టిన మొట్టమొదటి సోదరులు వీళ్లే. వాళ్ళిద్దరూ తమ బ్రతుకు తెరువు కోసం రెండు వేర్వేరు దారులను ఎంచుకున్నారు. కాని ఆ ఎంపికలే వాళ్ల భవిష్యత్తును శాశ్వతంగా మార్చేశాయి. చూడండి, వాళ్ల జీవితాలు మొదటినుంచే వేర్వేరు మార్గాల్లో ఉన్నాయి. కయీనేమో రైతు, తన శ్రమనంతా భూమిమీద పెట్టాడు, పంటలు పండించాడు. మరోవైపు హేబెలు గొర్రెల కాపరి, జీవాలతో తన సమయం గడిపాడు, మందల్ని కాశాడు. వాళ్ల పనులే వాళ్ల స్వభావాల్ని కూడా తీర్చిదిద్దాయి మనమాట. ఇక్కడే అస్సలు కథ మొదలవుతుంది. అస్సలు ట్విస్టు ఇక్కడే ఉంది. ఇద్దరు అన్నదమ్ములు దేవుడికి తమ కానుకలు సమర్పించారు. కాని ఆ కానుకల్ని దేవుడు స్వీకరించిన విధానం వాళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద అగాధానికి కారణమైంది. ఒక్క నిమిషం, ఇక్కడ గమనించండి. ఈ రెండింటి మధ్య తేడా చాలా చిన్నదిగా అనిపించొచ్చు, కాని చాలా ముఖ్యమైనది. కయ్యిను తన పంటలో కొంత తెచ్చాడు, జస్ట్ ఏదో తెచ్చాడు అన్నట్టుగా. కాని హేబెలు అలా కాదు. తన మందలో పుట్టిన మొదటి వాటిలో శ్రేష్టమైన వాటినర్పించాడు. అంటే తన దగ్గరే ఉన్న వాటిలో బెస్టిచ్చాడు. ఇక్కడ అసలు విషయం వస్తువు కాదు, అర్పించేవాళ్ల మనసు, ఆ ఉద్దేశమని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఫలితమేంటి? చాలా క్లియర్. దేవుడు హేబెలు అర్పణను అంగీకరించాడు, కాని కయీనుది కాదు. దీనికి కయీను రియాక్షన్? విపరీతమైన కోపం. అతని ముఖం చిన్నబోయింది. అతని గుండెలో అసూయ, ఆగ్రహం అనే విష బీజాలు పడ్డాయి. ఇది కథలో చాలా చాలా కీలకమైన ఘట్టం. కయీను కోపంతో రగిలిపోతున్నప్పుడు దేవుడు అతన్ని వదిలేలేదు. ఇది మనం గమనించాలి. పైగా ఆయనే కయీనుతో నేరుగా మాట్లాడి పాపం నుంచి బయటపడటానికి ఒక దారి చూపించాడు. దేవుడిచ్చిన సలహాలో 3 భాగాలున్నాయి, చాలా సింపుల్గా. మొదటిది ఒక ప్రామిస్, నువ్వు మంచి చేస్తే నిన్ను అంగీకరిస్తారు కదా అని. రెండవది ఒక వార్నింగ్, ఒకవేళ మంచి చెయ్యకపోతే జాగ్రత్త, పాపం నీ ఇంటి తలుపు దగ్గరే కాచుకునుంది అని. ఇక మూడవది ఒక ఛాలెంజ్, ఆ పాపం నిన్ను తనవైపు లాక్కోవాలని చూస్తుంది, కాని నువ్వే దాన్ని ఏలాలి, నువ్వే దాన్ని కంట్రోల్ చెయ్యాలి అని. చూశారా, మన జీవితంలోని చెడు ఆలోచనల మీద మనకు అధికారం, బాధ్యత రెండూ ఉన్నాయని ఎంత స్పష్టంగా చెప్పబడిందో. కాని కయీను ఆ హెచ్చరికను విన్నాడా? లేదు. అతను తన కోపానికే, తన అసూయకే పగ్గాలిచ్చేశాడు. దాని ఫలితమే ఆ ఘోరమైన విషాదం. ఆ తర్వాత జరిగిన సంభాషణలో చరిత్రలో నిలిచిపోయే ఒక ప్రశ్న పుట్టింది. దేవుడు, నీ తమ్ముడు హేబెలు ఎక్కడా అని అడిగినప్పుడు కయీను సమాధానమిది, నా తమ్మునికి నేను కావలివాడనా? ఇది కేవలం ఒక ప్రశ్న కాదు, ఇది బాధ్యత నుండి తప్పించుకునే ప్రయత్నం. మన పక్కన ఉన్నవాళ్ల పట్ల మనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పే ఒక ధిత్తార స్వరమిది. దానికి దేవుడిచ్చిన శక్తివంతమైన జవాబు ఇది. మనం చేసే పనులకు ఖచ్చితంగా పరిణామాలుంటాయని, వాటిని మనం దాచలేమని స్పష్టం చేస్తోంది. మన పనులకు మనం జవాబుదారీగా ఉండాలి, ఒకరి పట్ల ఒకరికి మనకు నైతిక బాధ్యత ఉందని ఈ మాటలు మనకెప్పటికీ గుర్తుచేస్తాయి. సరే, కయీనుకు శిక్ష పడింది. కాని కథలో మరో ట్విస్టుంది. ఆ శిక్షలోనే ఊహించని దయ కూడా దాగియుంది. ఇది న్యాయానికి, దయకు మధ్య ఉన్న ఒక సంక్లిష్టమైన బంధాన్ని మనకు చూపిస్తుంది. కయ్యూను చేసిన పనికి పర్యవసానాలు ఇవి. 1. అతను తన వృత్తినే కోల్పోయాడు. 2. అతను ఎక్కడా స్థిరంగా ఉండలేడు, ఒక దేశదిమ్మరిలా తిరగాలి. 3. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని సన్నిధి నుంచి దూరమయ్యాడు. అంటే పూర్తిగా ఒంటరివాడైపోయాడు. మన తప్పుడు ఎంపికలు మనల్ని ఎలా ఒంటరిని చేస్తాయో ఇది చూపిస్తుంది.
కానీ ఇంత కఠినమైన శిక్ష మధ్యలోనే దేవుడు ఒక అద్భుతమైన పని చేశాడు. కయీనుని పగతో ఎవరూ చంపకుండా అతనికి రక్షణగా ఒక గుర్తు పెట్టాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? తీర్పులో కూడా దేవుని ఉద్దేశ్యం నాశనం చేయడం కాదు, ఆ శిక్షలో కూడా ఒక రక్షణ, ఒక కరుణ దాగి ఉంది అని అర్థం చేసుకోవాలి. కథ ఇక్కడితో అయిపోలేదు. కయీను తర్వాత అతని వారసత్వం కొనసాగింది. కాని దేవుడు షేతు అనే మరో కుమారుడి ద్వారా ఒక కొత్త ఆరంభాన్ని కూడా ఇచ్చాడు. ఈ 2 వంశాలు 2 వేర్వేరు మార్గాలకు ప్రతీకలుగా నిలిచాయి. ఈ టైంలైన్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఒకవైపు కయీను మార్గం, అతని వంశంలో నైపుణ్యాలు పెరిగాయి, కాని వాటితో పాటు అహంకారం, హింస కూడా పెరిగిపోయాయి. అతని వంశస్థులైన లెమెకు పగను ఏకంగా 77 పెంచాడు. మరోవైపు షేతు మార్గం, ఇక్కడ నుండి విశ్వాసం మళ్లీ మొదలైంది. ప్రజలు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. చివరిగా ఈ పురాతన కథ మనందర్నీ ఒక వ్యక్తిగత ప్రశ్నతో వదిలివెళుతుంది. కయీనుకు వచ్చిన ఆ ఎంపిక నిజానికి మనందరి జీవితాల్లో ప్రతిరోజూ వస్తుంది. కోపం, అసూయ, స్వార్థం మన తలుపు తట్టినప్పుడు మనం ఏ మార్గాన్నెంచుకుంటాం? కయీనులా హింస, అహంకార మార్గాన్నా, లేక షేతులా విశ్వాసం, ప్రార్థనతో కూడిన ఒక కొత్త ఆరంభాన్ని నిర్మించే మార్గాన్నా? ఆ ఎంపిక పూర్తిగా మనదే.